హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను బొంబాయి కరాచీ హల్వా చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండి, ఇందులో కొన్ని నీళ్లు వేసుకుంటూ ఒక బ్యాటర్ లాగా కలిపేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అనేది తిక్కుగా ఉంటుంది కదా, ఇంకా నేను ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను. ఇది కలిపేసుకోవాలండి, ఒక స్పూన్ సాయంతో కలిపేసుకోండి. ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి. ఇది కలిపేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి. ఇంక ఇప్పుడు ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంక ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంకా తీసేసుకున్నాక మనం ముందుగా కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఒక 2 కప్స్ షుగర్ అండి, 2 కప్స్ వాటర్ అండి. క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. 2 కప్పుల వాటర్, 2 కప్పుల షుగర్ అండి. ఇంకా దీంట్లో పాకం అనేది ఏం లేదండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా ఇందులో అయితే వేసేసుకోవాలండి. ఇంక ఇప్పుడు అసలు ప్రాసెస్ అనేది మొదలవుతుందండి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత అలాగే వదిలేయకూడదండి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది దించేంత వరకు. ఎక్కడైనా మనం మధ్యలో వదిలేసామంటే ఉండలుగా అయిపోతుందండి. ఇంకా చూడండి, ఇది గట్టిపడడం స్టార్ట్ అయిపోయిందండి. ఇది 5 నిమిషాల్లోనే అయిపోతుంది, కానీ ఇంకా మనకి అనేది ఇంకా చేయి అయితే కదులుతూనే ఉండాలండి 5 నిమిషాలు. ఇంక ఇలా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇంకా ఇది థిక్ అవుతూ ఉంటుందండి. ఇంక ఇది కొంచెం థిక్ అవుతూ ఉండగా మనం మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కూడా ఏమి ఎక్కువ పట్టదండి, ఒక 4-5 స్పూన్లు పడుతుందంటే. నాకైతే 4-5 స్పూన్లు పట్టింది అంతే. చిన్న కప్పు కాబట్టి మీరు ఎక్కువ తీసుకుంటే ఒక అరకప్పు. ఇంకా నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయాలని ఫుడ్ కలర్ అయితే తీస్తున్నానండి. ఇంకా రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ అనేది యాడ్ చేయొచ్చండి. ఇంక ఇక్కడ ఒక 2 మినిట్స్ అయితే వదిలేసానండి. ఇంకా నేను ఫుడ్ కలర్ అయితే కొన్ని వాటర్ వేసి నేను కలుపుతున్నాను. ఇంక ఈ విధంగా కలుపుతూ ఉండేటప్పుడు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేయాలి. ఇంకా మధ్యలో ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేను రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను చెప్పాను కదా, ఇంక ఇదైతే వేసేస్తున్నానండి. ఇంకా మొత్తం అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే మనం ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా ఇప్పుడైతే నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. చిన్న స్పూనేనండి, పెద్దది కాదు. ఇంక ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం మళ్ళీ పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేయాలి. అలా ఒకేసారి అనేది వేయకూడదండి. ఇంక ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేయడం వల్ల మొత్తం కలిసిపోతుంది. ఇంక ఇప్పుడు మన కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇది ప్యాన్కి సపరేట్ అవుతుందండి. ఆ గీని వదిలేసి ఇది సపరేట్ అయ్యేటప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు మనం ఒక ట్రేలో నెయ్యి అప్లై చేసి పక్కన ఉంచేసుకొని ఇంక ఇదైతే వేసేసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఒక 2 మినిట్స్ అయితే ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇంకా చూడండి, ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది కదా మనకి. ఈ విధంగా ప్యాన్కి ఏమి అంటుకోకుండా వచ్చేస్తే మన కరాచీ హల్వా అనేది రెడీ అండి. ఇంక ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటానండి. ఇంకా నేను సర్వింగ్ బౌల్ అయితే తయారు చేసి పెట్టుకున్నానండి, నెయ్యి అప్లై చేసి.
ఇంక ఇప్పుడు మొత్తం ఇందులో వేసేసుకోండి స్లోగా. ఇంకా సైడ్లకు కూడా పడుతుంది, ఏం పర్లేదండి, తర్వాత తీసేసుకోవచ్చు. మనకి జెల్లీలాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఏం పర్వాలేదు. కొంచెం చల్లారేంత వరకు ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే సరిపోతుందండి. ఇంకొక 1/2 అవర్ తర్వాత చూడండి జెల్లీలాగా ఫామ్ అయిందండి. ఇంక ఇప్పుడు ఇదైతే టర్న్ చేసేసి ట్యాప్ చేసేసుకోండి, తొందరగానే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో కదండి. పిల్లలకి ఈ విధంగా కేక్ లాగా కూడా మనం తయారు చేసి సర్ప్రైజ్ ఇవ్వచ్చండి. ఇంక ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇంకా నేను ఈ ప్లేట్ తీసుకోవడం వల్ల నాకు చాకు అనే వరకు వెళ్ళడం లేదండి. ఇంకా పైన వరకే కట్ చేస్తున్నాను. నేను తిప్పేసి మళ్ళీ అటు సైడ్ కూడా కట్ చేసుకుంటానండి. ఇంక ఈ విధంగా ప్లేట్ తిప్పేసి మీకు ఎంతెంత సైజులో కావాలంటే అంతంత సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే మన కరాచీ హల్వా అండి. పిల్లలకి కానీ ఇలా ఈ విధంగా ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉందో అండి. ఒకటి తుంచి చూపిస్తాను. అలా నోట్లో పెట్టుకున్నామంటే అలా మెల్ట్ అయిపోతుందండి. ఇంకొక పీస్ అయితే చూపిస్తాను చూడండి, పెద్ద పీసు. నేను తుంచి కూడా చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా మనది బొంబాయి కరాచీ హల్వా అనేది రెడీ అయిందో. చూడండి మీలో ఎంతమందికి ఇష్టం అండి. చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.